మీరంతా ఎలా తప్పించుకుంటున్నారా? 15 వందలు ఇస్తే అబ్దుల్ కలాంకి అరెస్ట్ వారెంట్. అడుగుతున్నాడు చూడు ప్రశ్న. నా మీద ఏదన్నా నన్ను ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్న వద్దన్నా. వద్దు చెప్తాను. నేను తప్పు చేస్తే నిజమే అన్న. ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా లవ్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి జీవితం నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే తప్పు జరిగిపోయింది. చెల్లెలు పిల్ల కాకుండా ఈ అమ్మాయి విషయం ఇంట్లో తెలిస్తే బాగుంటుందనే పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను. కానీ తను ఇంత పని చేస్తున్నా నేను అసలు అనుకోలేదు. నువ్వేమో హఠాత్తుగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావు. ఈ కేసు నుంచి బయటపడడానికి, కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఆ అమ్మాయి చావు కారణం నేను కాదన్నా. మరి ఎవరా కారణం? నేను కాదన్నా. మరి ఎవరా? నువ్వే అన్నా. ఏంటి? అవునన్నా, నువ్వే తప్పు చేసావు. నేనా? ఏమంటున్నావురా? అవునన్నా, ఆ రోజు కోర్టులో నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయి నేను చూసిన 2 గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు. తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది. నువ్వేమన్నావు ఏంటో, ఆత్మహత్య చేసుకుంది. ఏంటా నువ్వు అనేది? నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? అవునన్నా, నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు. దాని గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా? ఎందుకు అడగలేదు? నీ ముక్కోపం, తొందరపడతాను అవే తన్ని చంపేశాయి. నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నావు నాకు తెలిసిందనుకో, చంపేస్తాను. జాగ్రత్త. నీకు నేనేరా యమ్ముణ్ణి. అన్నయ్య, నేనెందుకు నిన్ను మోసం చేయాలి? నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు. ఇంకో అమ్మాయితో నేను ఎక్కడైనా చూశానో తోలు తీస్తా. అన్నయ్య, గాయత్రిని మర్చిపోయి ఇంకో అమ్మాయితోనా? నువ్వు నాకెమ్ముడువు, నేను నీకెమ్ముడినో చూసుకుందావరా. చెప్పినట్టు మర్యాదగా నువ్వు నా మాట వినుంటే పోలీస్ స్టేషన్, హాస్పిటల్ అని ఇలా తిరగాల్సిన అవసరం ఉండేదా? కమ్మునుండ్రా, నేను ఇప్పుడే ఆ టెన్షన్ నుంచి బయటపడుతున్నాను. బ్లడ్ అంతా క్లాట్ అయిపోయింది. నిన్నెవరయ్యా ఎలా కొట్టింది? వీడన్నే డాక్టర్ అట్టాగే పొడి 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 చేసేసాడు. ఇంకో 2 దెబ్బలు కానీ కొట్టుంటే నువ్వు చనిపోయి ఉండేవాడివి. ఇక ముందు అతనితో జాగ్రత్తగా ఉండు. టాబ్లెట్లు రాసిస్తాను. కరెక్ట్ టైంకి భోజనం చేసి ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓకే? ఓకే డాక్టర్. ఏం డాక్టర్, ఇప్పుడు బస్సుల నుంచి బట్టల షాప్ దాకా బటన్ నొక్కితే సొయ్యమని బిల్లు వస్తుంది. ఆ మిషన్ నోటు కొనుక్కుంటే సరిపోయేది కదా. ఇంకా పాత చింతకాయ బచ్చలా బరికేస్తున్నారు. ఇది తీసుకుపోయి మెడికల్ షాప్ లో ఇస్తే ఆడు ఒరిజినల్ ఇస్తున్నాడో డూప్లికేట్ ఇస్తున్నాడో తెలియట్లేదు. ఎక్స్పైరీలు అంటున్నారు, ఎయిడ్స్ జ్వరాలు అంటున్నారు. ఎలాంటి కేసులో మీరు ఇరుక్కుపోతారనిపిస్తుంది. వస్తే ట్రీట్మెంట్ మాత్రం తీసుకుని వెళ్ళు. అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఇలాంటి కోతులు ఏం తీసుకొస్తావా? నోరు మూసుకుని కూర్చోరా. వచ్చిన చోటలా లోడలోడ అని. నేను చూస్తుంటేనే నాకు ఎక్కడ మా అన్నయ్య దగ్గర గాయత్రి మ్యాటర్ బయటపడతావని భయంగా ఉందిరా. రే, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? రే, నేను మీ అన్నయ్యతో వదలరా. ఎప్పుడు నా మీద సందేహపడ్డావు? ఇంకా మాట్లాడద్దు. స్నేహం కోసం ప్రాణమైన ఇస్తాను. రాగరా. అదే నన్నే చేరవచ్చే చంచల, ఆమె లేత పచ్చ కమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకల, అది ఇప్పుడే తెచ్చి రే అశోక్, అదే ఆలోచిస్తూ ఉండకు. మర్చిపోవడం ట్రై చేయి. తను లేకుండా నేను బతకలేను అన్నయ్య. ఇదిగో. నాకెందుకు పళ్ళు తినే మూడ్ లో ఉన్నాను నేను. బ్లడ్ సర్క్యులేషన్ కి మంచిదంట, తిను.
మీరెలా నన్ను బారుకు తీసుకొచ్చి మందు అది కొనిచ్చి అన్న అన్న వద్దన్న చెప్పేది వినన్నా అన్న అన్న వద్దన్న రేయ్, వద్దన్న నువ్వు నా తమ్ముడికి ఫ్రెండ్ పోయండి మందేయకపోతే ఎలారా? లేదన్నా మందేయటమే తప్పు. అది కాకుండా ఇటువంటి కంపెనీలతో వేస్తే హెల్త్ స్పాయిల్ అవుతుంది కదా కోకోటి చెప్పన్నా. రే తమ్ముడు ఇట్రా. స్టాప్ 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 మిక్సింగ్ తప్పు అయితే మత్తు ఎక్కదు. ఇది కరెక్ట్ మిక్సింగ్. చేర్స్ అన్నా. థ్యాంక్స్. అశోక్ ఆ అమ్మాయిని తలుచుకొని ఎంత ఫీల్ అవుతున్నాడే. ఈ కాలంలో కుర్రాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారా? అంత డీప్ గా ప్రేమించేశాడా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావేంటన్నా. వాడు చేసింది ఏంటి లవ్వా? మరి ఆ అమ్మాయి ఉందే బంగారం లాంటి అమ్మాయి అన్న. కానీ వీడు అయ్యో ఒక్కడి తోటి కష్టం అనుకుంటే ఇద్దరు ఒకేసారి. ఏంట్రా? పోనా మిస్సింగ్ లో మిస్టేక్ చేశారు. తలంతా తిరిగిపోతుంది. మొత్తం ఎక్కువైపోయి ఎక్కడికో ఇసిరేస్తున్నట్టుంది. పోనా పోనా. రేయ్ రేయ్ లేవరా. అన్నా మీ తమ్ముడు అశోక్ లేడన్నా? సలీం అన్నా. ఏంటి? అనార్కలి మీద ప్రాణం పెట్టుకున్నాడే అదే మాదిరి మీ తమ్ముడు ఆ అమ్మాయి మీద ప్రాణం పెట్టుకున్నాడన్నా. ప్రాణం పెట్టుకున్నాడన్నా. రేయ్ నిజమేనా నువ్వు చెప్పేది? పుట్టన్నా. ఉన్నాడు. వాళ్ళు ట్రూ అన్నా. నువ్వు వెళ్ళన్నా. నేను చూసుకుంటా. సరే సరే జాగ్రత్తగా వెళ్ళు. అలాగన్నా. నేను ఏయ్, జాగ్రత్తగా వెళ్తావుగా? జాగ్రత్తగా వెళ్తా అన్నా. నువ్వు బిల్లు ఇచ్చేసి వెళ్ళన్నా. సింహం పోయింది. ఇప్పుడు పులి రాబోతుంది. వీళ్ళిద్దరికి నేనే మేకనా? నేను నీకెంత క్లియర్ గా చెప్పాను. మంచిగానే చెప్పాను రా. ఫ్రెండ్ కోసం ప్రాణం ఇస్తాను బొంకిస్తాను నాతో డైలాగ్ చెప్పి ఓ కోట కోసం నన్ను ఇరికిస్తారా? ఏం బాస్ ఏంటి ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడా వాడు? లక్ష్మి ఇక్కడ పెట్టండమ్మా. రండమ్మా. కూర్చోండి. రండి రండి. నమస్కారం. మీరు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను. ఇలా హఠాత్తుగా వచ్చారు. నేను ఏర్పాట్లేవి చేయలేదు. మీరు ఏ ఏర్పాట్లు చేయక్కలేదయ్యా. ఈ బజ్జీలు సుజ్జులుగా అంటున్నారు. అవి కూడా మేమే చేసి తీసుకొచ్చామయ్యా. అక్కడ సర్వీస్ కూడా జరిగిపోతుంది. అమ్మా అంకుల్ ఇవ్వమ్మా. ఏ బాను ఆ రోజు గొడవ పెట్టుకుని వెళ్ళారే ఆ పెళ్లి కొడుకు వాళ్ళు మళ్ళీ వచ్చారే. నువ్వు ఈ పూలు పెట్టుకుని రెడీగా ఉండాలి. నేను వస్తాను. వంట చేసేస్తున్నానండి. అందరూ ఉండి భోంచేసి వెళ్ళాలి. కళ్యాణం రోజు మీ అమ్మాయిని మాత్రమే తీసుకురండి. మా అబ్బాయి సార్ మీ అమ్మాయి మెళ్ళో తాళి కడతారు. అది మీరు అది మాత్రం చేస్తే చాలు. మిగిలినవన్నీ మేమే చూసుకుంటాం. లేదు ఈ మంచాలు నగలు నేను ఎందుకు అడుగుతానే మంచం బీరువా పరుపులు అన్ని అందులో నేనా పడుకోపోతాను? ఏమిటో మా అబ్బాయి సార్కి అర్థం కాలే. కుదరలేదయ్యా. అందుకే మా వాడు రూట్కి నేనే మారా. నయమే ఇంకా మన ఇంట్లో అంతవరకు పోలేదు. ఒక ముఖ్యమైన విషయం. ఈ పెళ్లితో పాటే ఇంకో పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇంకో పెళ్ళ? ఆ అబ్బాయి పేరేంటని చెప్పావమ్మా? అశోక్ నానా. చాలా మంచి కుర్రాడు. ఎప్పుడు వేసిన ప్లాన్ ఇప్పుడు వర్కౌట్ అవుతుందే. వలేస్తే దీనికే వలయ్యాలి. మా అబ్బాయి సార్ పెళ్లితో పాటు మా అమ్మాయి పెళ్లి కూడా దివ్యంగా జరిగి ఎంతో సుఖంగా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. రారా కూర్చో. వీడే మా చిన్నబ్బాయి. వందనం. పెద్దవాడికి పెళ్లి కాకుండా వీడికి ఎలా చేయటం? కవల పిల్లలు కదా. ఇందులో ఏముందయ్యా చిన్న పెద్ద? సరే వీడి పెళ్లి కూడా ముగిద్దాం. ఏంటిదే నీ పాటికి వాగుతూనే ఉన్నావు? ఏమంటే ఈ టీవీ న్యూస్ పేపర్ చూడరా మీరు? 8 అంతస్తుల మ్యాట్ నుంచి ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందే. ఆ అమ్మాయి వేరే ఎవరో కాదు. ఇదిగో వీడు ప్రేమించిన అమ్మాయి. వాడే లవ్ ఫెయిల్యూర్ లో బాధపడుతుంటే వాడిని చేసుకుంటానంటావు నువ్వు? ఓర్ని అయ్యా ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? నా మ్యాట్ అనుకునే కరెక్ట్గా వచ్చేస్తా. లేదండి అతని మనసు నేను మారుస్తాను.
అతని హృదయంలో ఇంతే ఇంత స్థానం నాకు ఇస్తే చాలు. కోటర్లో కొంచెం అడిగినట్టు అడుగుతుంది. పర్లేదు, మంచి ఫిగరలే. ఉన్న హృదయమే ఇంత, అది బాగా గాయమైపోయింది. అందులోకి నువ్వెళ్ళి ఏం చేయబోతున్నావు? మందొకటి పూస్తా. అయ్యా, ఈ పిల్ల పాత తెలుగు సినిమాలను చూసి చెడిపోయింది. ఇట్టా చూడమ్మా, వాడి మనసు మారదు, మార్చుకోను లేడు. జుట్టు నెరిసిపోద్ది, ముసల్దానం అయిపోతావు. చెప్పేది అర్థం చేసుకో. నాకు ఒకే ఒక ఛాన్స్ మాత్రం ఇచ్చి చూడండి, అతని మనసు నేను మారుస్తా. ఏంటిది? నువ్వు చేసుకుంటావా? అయ్యో, గాయత్రిని మర్చిపోయి ఈ అమ్మాయినా ఛాన్సే ఎన్నావుగా. పో వెళ్ళి ఇంకేమైనా పెళ్లి చేసుకో. నేను ఎంత చెప్తున్నాను, అమ్మాయి నువ్వు మెంటలా వీడి చేసుకుంటానంటే. ముందు మా అబ్బాయి సార్ పెళ్లి ముగిద్దాం, ఓ మంచి ముహూర్తం చూసి తెలియ. పొగరా నీకు? నేనేం తప్పు చేశానే? నువ్వెవరో నాకు బాగా తెలుసురా. మీ అన్నయ్య నీ గురించి నాకు మొత్తం చెప్పాడు. నేను శివనేనే. నోరు మూయరా. నా శివ గురించి నాకు బాగా తెలుసు. తన దగ్గర ఒక స్పెషల్ వాసన వస్తుంది, అది నీ దగ్గర లేదు. నాకు ఫస్ట్ నుంచే డౌట్ వచ్చింది. నువ్వే కదా అన్నావు యూత్ఫుల్ గా.